శ్రీవారి పాదాలు శిలాతోరణం తర్వాత నేరుగా పాప వినాశనంకి రావాలి. పాప వినాశనం తిరుపతి శ్రీవారి సన్నిధి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తీర్థం యొక్క ప్రాశస్త్యం గురించి వరాహ, స్కంద, బ్రహ్మ పురాణంలో కూడా చెప్పబడింది. ఏ మాసంలో అయినా సరే శుక్ల కృష్ణపక్షంలో ఎప్పుడైనా ఆదివారం సప్తమి హస్త నక్షత్రం కలిసి వచ్చిన రోజునాడు పాప వినాశనం తీర్థంలో పవిత్ర స్నానం ఆచరించడం వలన పరమ పవిత్రం అవుతారని వరాహ పురాణంలో చెప్పబడింది. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన రాక్షస జన్మదారిద్ర్యాల బాధల నుండి కూడా విముక్తి పొందవచ్చునని కూడా ఈ పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ పాప వినాశనం పక్కకు ఒక డ్యామ్ను కూడా నిర్మించారు. ఆ తర్వాత పాప వినాశనంని ఆనుకొని గంగామాత ఆలయం కూడా ఉంది. పవిత్ర స్నానం ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకొని సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మన యాత్ర కొనసాగిద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః.